వెల్కమ్ టు షరా ఆఫీషియల్. మా వాళ్ళు ఈ పొద్దు ఉలవచారు రసం చేయాలని ఫిక్స్ అయింది. ఓకేనా, దానికోసం ముందుగానే అనుకున్నట్టుగా ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొత్తిమీర, కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఆల్రెడీ ఉడికించుకునేసింది. ఉలవలు ఉడికించుకొని ఉలవలు తీసేసి దాని రసం అనేది పక్కన పెట్టుకున్నారండి. ఆ రసం అనేది దాని ఫ్లేవర్. వీళ్ళు ఇప్పుడు తాలింపు అనేది మీకు అందరికీ తెలుసు. ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, కొంచెం పోపు దినుసులేసి వాళ్ళు ముందుగానే అనుకున్నట్టుగా కొంచెం తిరువాత వేసుకున్నారు. తిరువాత వేసుకున్నట్లే ఇప్పుడు ముందుగా మనము కొంచెం కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఏమవుతుందంటే, కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత ఉలవచారు రసం అనేది మనం దాంట్లోకి వేయించుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి వేసుకొనేసి కలుపుకొని కొద్దిగా ముందుగానే నానబెట్టుకున్న చింతపులుసు అనేది కొంచెం పిసుకోవాలి. బాగా గట్టిగా పిసికేసి ముందుగా అనుకున్నట్లుగా ఉలవచారులకి కొంచెం చింతపండు బాగా పిసికేసిన నీళ్ళు దాంట్లో కలపాలి. కలిపేసి కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చి రెడీ అయిందండి. ఇప్పుడు మేము హోమ్మేడ్ రసం పొడి అనేది కలుపుకుంటామండి. ఫ్లేవర్ కోసం రసం పొడి కలిపితే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. తగినంత ఉప్పు తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి. మీకు కావాల్సింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కొంచెం అయ్యేంతవరకు చూసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు దీనంతా మిశ్రమాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలపాలండి, లేకపోతే అంత టేస్ట్ రసం రాదు. ఆ రసం పొడి అనేది బాగా కలపడం వల్ల కొంచెం ఫ్లేవర్ వచ్చి బాగా టేస్ట్ బాగా వస్తుంది. మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని పైన చల్లుకొనేసి బాగా ఎంత కవర్ చేసి ఫుల్. మా వాళ్ళు నా కోసం స్పెషల్గా అయిపోద్దు, నాకు ఇష్టమైనని ఉలవచారు రసం రెడీ చేసింది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.